నమస్తే. నేను జీవి సత్యనారాయణ. మనం జనరల్‌గా రోజు రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ రైలు ప్రయాణంలో మనకి అసౌకర్యం కలిగింది. ఈ టికెట్ డబ్బులు రిఫండు ఇస్తారు అనేది దీంట్లో మనం చెప్పబోయే అంశం. అది ఎలా ఏంటిదనేది చూద్దాం. ఎవరైతే రైలు ప్రయాణం చేస్తారో వాళ్ళ అసౌకర్యానికి ఏ టైంలో ఎటువంటి అసౌకర్యానికి మన అమౌంట్ రిఫండ్ చేస్తారు అనేది. ఉదాహరణకి ఒక వ్యక్తి వందే భారత్ రైల్లో ప్రయాణం చేస్తుండు. ఆయనకి తీవ్ర అసౌకర్యం కలిగింది. ఏసీ పని చేయట్లేదనో, లేకపోతే రైలు పైకప్పులోంచి నీళ్లు లీక్ అవుతున్నాయనో ఆయన వీడియో ఒకటి ఎక్స్‌లో పోస్ట్ చేయడం జరిగింది ఆయన. ఎవరు? దర్శిల్ మిశ్రా అనే అతను. అయితే ఆయన ప్రయాణం అంతా జర్నీ అంతా నిలబడి చేయాల్సి వచ్చిందని, టికెట్ ఏదైతే అమౌంట్ ఉందో నాకు రిఫండ్ చేయాలని కోరటం జరిగింది. అయితే ఇలాంటివి ఇదే కాదు, ఇతనికే కాదు, రోజు ఎంతమందికో, ఎన్ని వేల మందికో ఇటువంటి అసౌకర్యాలు చాలా చాలా కలుగుతూ ఉంటాయి. ఇదొకటే కాదు, ఏమేమి అసౌకర్యాలు అంటారు అవన్నీ మనం చూద్దాం. అయితే అప్పుడు మనం ఏం చేయాలి? అసౌకర్యము, సౌకర్యము, అసౌకర్యము. ఆ సౌకర్యానికి, అసౌకర్యానికి తేడా ఏంటిది? అసౌకర్యం అనేది ఎప్పుడు అంటాం, ఎలా అంటాం చూద్దాం. అయితే ఈ జరిగినప్పుడు టికెట్ మొత్తం ఏదైతే ఉందో దాన్ని రిఫండ్ తీసుకోవచ్చు. ఎంత అనేది కూడా ఎట్లా ఇస్తారు, ఏమి ఇస్తారు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఆ రిఫండ్ కూడా ఎప్పుడు ఇస్తారు, ఎన్నాళ్ళకి ఇస్తారు, ఏ అసౌకర్యానికి ఎంత ఇస్తారు చూద్దాం. అంటే ఉదాహరణకి రైలు ఆలస్యం అయింది ఒకటి, లేదు ఏసీ పని చేయట్లేదు, లేదు రైలు ఇతర మార్గాల ద్వారా రూట్ మారుద్ది. అటువంటప్పుడు ఇవన్నీ కూడా మనము జరిగినప్పుడు రైల్వే శాఖ నుంచి మనం రిఫండ్ తీసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే టీడీఆర్ అంటారు, టికెట్ డిపాజిట్ రిసిట్, టీడీఆర్ అంటారు. ఈ టికెట్ డిపాజిట్ రిసిట్ టీడీఆర్ని మనం ఫైల్ చేయాలి. అయితే ఇది ఎలా? నిర్దేశిత సమయంలోనే చేయాలి. ఈ నిర్దేశిత సమయం అనేది ఎలా ఏంటనేది చూద్దాం. మనం ఏం చేయాలి? ఎవరైతే జర్నీ చేస్తారో ఆ ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ ఐఆర్సిటీసీ వెబ్సైట్లో మనము ఏదైతే ఈ టీడీఆర్ ఏది టికెట్ డిపాజిటరీ రిసీట్ ప్రాసెస్ ఏదైతే ప్రక్రియని ఐఆర్సిటీసీ వెబ్సైట్లో మనం చేయొచ్చు. అయితే మనం ఈ టీడీఆర్ ఫైల్ చేయగానే దానికి సంబంధించినటువంటి ఆ జోనల్కి ఆ మన యొక్క ఫైల్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వినతి అక్కడికి వెళ్తుంది. తర్వాత ఏమవుతుంది? వాళ్ళు ఏం చేస్తారు? విచారణ చేసి దానికి సంబంధించినటువంటి ఆ అమౌంట్ మన ఐఆర్సిటీసీ మన ఖాతాకి జమ చేయడం జరుగుతుంది. తర్వాత ఏ ఏ సందర్భాల్లో జరుగుతాయి ఇట్లా అసౌకర్యం? ఇప్పుడు మనం ప్రయాణించాల్సిన రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా కనుక నడిస్తే, అప్పుడు మనం గనక ప్రయాణించే అవకాశం లేకపోతే మనం రిఫండ్ తీసుకోవచ్చు. అయితే మనకు పూర్తి రిఫండ్ కావాలి అంటే మాత్రం అది 3 గంటల కంటే ఏదైతే లేట్ అయిపోతుందో దాని వాస్తవ సమయానికంటే ముందే మనము టీడీఆర్ ఫైల్ చేయాలి. లేట్ అవుతుంది కాబట్టి, మనం పోదలుచుకోలేదు కాబట్టి ఆ రిఫండ్ కావాలని చెప్పేసి మనం టీడీఆర్ని ఫైల్ చేయొచ్చు. ఇక తర్వాత ఏసీ టికెట్ మనం బుక్ చేస్తే అసలు ఏసీ పని చేయట్లేదు ఆ బోగీలో, అప్పుడు కూడా మనం రిఫండ్ అడగవచ్చు. నేను ఏసీ టికెట్ బుక్ చేసిన, ఏసీ లేదు కాబట్టి మనకి రిఫండ్ కావాలని అడగవచ్చు. అది కూడా ఎప్పుడు చేయాలి? మనం గమ్యస్థానానికి చేరిన తర్వాత 20 గంటల్లో మనం టీడీఆర్ ఐఆర్సిటీసీ వెబ్సైట్కి వెళ్ళి ఆ టీడీఆర్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సపోజు మనకు బోగి ఇచ్చిర్రు, కానీ ఆ బోగి కాకుండా వేరే బోగిలో ప్రయాణించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు మనం బుక్ చేసిన తరగతి కాకుండా దిగువ తరగతి అంటే సెకండ్ ఏసీనో, ఫస్ట్ ఏసో, లేకపోతే వాళ్ళు మనకు థర్డ్ ఏసీనో, లేకపోతే స్లీపర్లోనో జర్నీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ 2 రోజుల్లోపు ఈ టీడీఆర్ని మనము ఫైల్ చేసుకోవచ్చు. అప్పుడు రిఫండ్ వస్తుంది. తర్వాత సపోజ్ ఏదైతే కారణంతో రైలు వేరే రూట్లోకి వెళ్తుంది, అంటే సపోజ్ ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు ఈ రైలు రూట్ని ఏం చేస్తారు? చేంజ్ చేస్తారు. చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది? మనం ఇంకో ట్రైన్ ఎక్కాలనుకోండి ఉదాహరణకి, ఈ ట్రైన్ వల్ల ఏమవుతుంది? ఆ ట్రైన్ లేట్ అయిపోద్ది. ఈ ట్రైన్ లేట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా మనము ఈ టీడీఆర్ని ఫైల్ చేసుకొని రిఫండ్ తీసుకోవచ్చు. అది కూడా 72 గంటల్లో మనం చేయాల్సి ఉంటుంది అది. తర్వాత అంటే మనం దిగాల్సిన స్టేషన్ చేరుకోకపోవటం వల్ల ఇటువంటి వర్తిస్తుందని చెప్పటం. అయితే ఇవన్నీ ఎలా చేయాలి? ఐఆర్సిటీసీ వెబ్సైట్లోకి వెళ్ళాలి, లాగిన్ అవ్వాలి. తర్వాత దాంట్లోనే మై అకౌంట్ సెక్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మై ట్రాన్సాక్షన్కి వెళ్ళాలి. అక్కడ ఫైల్ టీడీఆర్ ఆప్షన్ అని ఒక కనపడుతుంది ఆప్షన్,
దాన్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఈ టీడీఆర్ ఫైల్ ఏదైతే ఉందో దాంట్లో మన పిఎన్ఆర్ నెంబరు, పేరు ఎంపిక చేయాలి. అక్కడ దాంట్లోనే ఉంటాయి, సెలెక్ట్ చేయాలి మనం అంతే. తర్వాత ఈ టీడీఆర్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఈ టీడీఆర్ ఫైల్ చేయడానికి మనము రీజన్ కూడా అక్కడ మనం చేయాల్సి ఉంటుంది ఆ ప్రక్రియని. ఇవన్నీ కూడా మనం పూర్తి చేస్తే టీడీఆర్ ఫైల్ చేసినట్టు కింద అయిపోతుంది. ఇక తర్వాత దీని రిఫండ్ ఎలా వస్తుంది అంటే రైలు రద్దు, లేటు, ఆలస్యము ఇవన్నీ కారణాన్ని దాన్ని బట్టి 5 రోజుల నుంచి 7 రోజుల మధ్యలో మనకి ఆ అమౌంట్ రిఫండ్ రావటం జరుగుతుంది. సపోజ్ ఇతర కారణాలు ఉన్నాయి, ఏది ఇలాంటి కాకుండా, లేట్ కాకుండా, రద్దు కాకుండా, సపోజ్ ఇంకా వేరే కారణాలు అయితే 30 నుంచి 60 రోజుల టైం కూడా పట్టవచ్చు, ఏది టీడీఆర్ ఫైల్ చేసినాక. అంటే ఏమవుతుంది, ఎందుకు లేట్ అవుతుంది అంటే అటువంటి వాటి మీద ఈ రైల్వే అధికారుల యొక్క వాళ్ళు డిస్కస్ చేయాల్సి ఉంటుంది, విచారించి నిర్ణయం తీసుకోవాలి. అందుకని దానికి మాత్రం 30 నుంచి 60 రోజులు టైం పడుతుంది. ఇదంతా కూడా ఎవరైతే ట్రైన్ జర్నీ చేస్తారో మీకు ఏదైతే అసౌకర్యం కలిగిందో ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు జనరల్గా అందరికీ ఇవే కారణాలు ఉంటాయి. ఎందుకోసం అంటే మరి రైలు లేట్ అవుతుంది, అది ఎప్పుడు కరెక్ట్గా వచ్చేది ఉండదు. బయలుదేరడం కరెక్ట్ టైం బయలుదేరుతుంది కానీ లేటుగా చేరుతుంది. ఇక లేదు అంటే ఇటువంటివి రూట్ మారటాలు, లేకపోతే లీకులు కావటాలు, లేకపోతే ఆగిపోవటాలు, ఇదే ఇక జనరల్ ట్రైన్ అంటేనే లేట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు అయితే అప్పుడు రిఫండ్ ఇలా తీసుకోవచ్చని మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, రైల్వేలో ఏవైతే ఉన్నాయో ఇటువంటి సదుపాయాలు కానీ ఏవైతే మీకు అసౌకర్యం కలిగిందో దానికి రిఫండ్లు ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు, వాళ్ళ టర్మ్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీకు రావటం జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.